ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ జర్నీ చేశాం కానీ ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయలేదప్ప. పరిస్థితి ఎలా ఉందంటే ఎలా ఉంది. ఇదిగోండి రత్నాచల్ ఎక్స్ప్రెస్ 140 వెళ్దే. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రాజమండ్రి వెస్ట్ టెర్మినల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. తమ్నెల్ లో చూసారు కదా, ఈ రోజు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫస్ట్ రివర్స్ వందే భారత్ అయితే ఎక్కి రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్ళబోతున్నాను. రివర్స్ వందే భారత్ ఏంటి, ఈ విశేషాలన్నీ కూడా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మటుకు దుమ్ము లేపుతుంది అసలు. చూసారా ఎంత బ్రైట్ గా ఉందో రైల్వే స్టేషన్ బయట నుంచి వస్తుంటే. ప్రస్తుతం టైం అయితే చూడండి 4 గంటల 10 నిమిషాలు అయితే అయింది. నా ట్రైన్ వచ్చి 4 గంటల 40 నిమిషాలకి. ఈ రోజు సండే ఈవినింగ్ ఫుల్ క్రౌడ్ తో ఉంది. రైల్వే స్టేషన్ పార్కింగ్ కిటకిటలు ఆడిపోతుంది అసలు. క్రౌడ్ అంటే మామూలు క్రౌడ్ కాదు, అలా ఉంది ఈ రోజు. మన ట్రైన్ నెంబర్ ఇంకా డిస్ప్లే బోర్డు పైన అయితే వేయలేదు. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 20708. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కూడా అంతే రష్ గా ఉంది అసలు. కేకలు పెట్టించింది రే క్రౌడ్. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి సాంత్రాగచ్చి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సమ్మర్ స్పెషల్ అనుకుంటా. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన జ్యూస్ కౌంటర్ ఉంటుంది. ఒక బనానా జ్యూస్ అయితే చెప్పాను. సమ్మర్ టైంలో లిక్విడ్స్ తీసుకోలేదంటే ఫట్ అంతే. చెమటలు పడేస్తున్నాయి మొత్తం. సాంత్రాగచ్చి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది రాజమండ్రికి. పరిస్థితి ఎలా ఉందంటే ఎలా ఉంది. బాడీ అంతా స్వెట్టింగే. ఇదిగోండి రత్నాచల్ ఎక్స్ప్రెస్. వ్యాప్ 4 లోకోమోటివ్ విజయవాడ షెడ్ది. విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే వెళ్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చి 12717. బాగానే ఎక్కుతున్నారు క్రౌడ్. అంటే అఫ్ కోర్స్ మొత్తం క్రౌడ్ ఈ ట్రైన్కి కాదు అనుకోండి, ఇంకా చాలా ట్రైన్స్ ఉంటాయి కదా ఈ టైంలో వెళ్ళడానికి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ప్రశాంతి అయితే వస్తుంది. ఇదిగో మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళేది. ఈ ట్రైన్ జర్నీ చేశాం కానీ ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయలేదప్ప. మనసులో ఉండిపోయింది ఫుల్ ట్రైన్ జర్నీ ఎప్పుడైనా చెయ్యాలి. భువనేశ్వర్ బెంగళూరు భువనేశ్వర్. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ని ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. ఏప్రిల్ మంత్ లోనే హీట్ వేవ్ ఎలా ఉందంటే మే మంత్ లో ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. ఏదో చేసి హీట్ వేవ్ ని ఎస్కేప్ చేయాలి మనం. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. అంతేకాకుండా వీగోలో మనం వీసా సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ తో పాటు మనం IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో యాప్ అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఆఫర్స్ ఉంటాయండి వీగో యాప్ లో. మీరు ఆల్రెడీ యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. ప్రశాంతి వెళ్ళిపోతుంది. మన ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏంటో, తక్కువ ఇదైంది గైస్. మన ట్రైన్ కోచ్ పొజిషన్ అయితే ఇచ్చారు. చైర్ కార్ అనమాట. నేను బుక్ చేసుకుంది చైర్ కార్. నా కోచ్ నెంబర్ C4. నేను ఈ ట్రైన్ టికెట్ వచ్చి తత్కాల్లో బుక్ చేసుకున్నాను. 1680 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఫుడ్. రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ వరకు. C4 దగ్గరికి అయితే వచ్చాను. జనాలందరూ వాళ్ళ కోచ్ పొజిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. 4:38కి రావాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ 5 గంటల 2 నిమిషాలకి అయితే వస్తుంది. అదిగోండి గైస్, మన ట్రైన్ వచ్చేసి సాఫ్రాన్ కలర్ వందే భారత్, వైట్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కాదు. అండ్ ఇది ఒక మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. 16 కోచ్లు అయితే ఉండవు, 8 కోచ్లు అయితే ఉంటాయన్నమాట ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి. అండ్ తెలుసు కదా, ఇది ఫస్ట్ ఆంధ్రాస్ అండ్ తెలంగాణ రివర్స్ వందే భారత్. ఇది ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ద ఆరెంజ్ బ్యూటీ ఈస్ హియర్. ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ అయితే నేను మిస్ అయ్యాను. కమర్షియల్ రన్ అయితే చేస్తున్నాను. ఫుల్ ట్రైన్ జర్నీ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం దాకా అయినా, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ దాకా అయినా చెయ్యాలి. కానీ ఈ రోజు ఇంటర్మీడియట్ స్టేషన్ అయినా రాజమండ్రిలో ఎక్కుతున్నాను. డెస్టినేషన్ స్టేషన్ అయినా సికింద్రాబాద్ లో అయితే దిగుతున్నాను అనమాట. C4 పదండి. 17 నా సీట్ నెంబర్. వెళ్ళిపోదాం. బాగా క్రౌడ్ పుల్ అవుతున్నారు అండ్ అలాగే దిగుతున్నారు కూడా. అమ్మ, లోపలికి రాగానే చల్లగా ఉందిరా బాబా. కోచ్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంది తెలుసా గైస్. ఈ ట్రైన్ కి సోర్స్ డెస్టినేషన్ వచ్చి ఈ రోజు సోర్స్ స్టేషన్ వచ్చి విశాఖపట్నం, డెస్టినేషన్ స్టేషన్ వచ్చి సికింద్రాబాద్. మొత్తం ఈ ట్రైన్ 700 కిలోమీటర్లు అయితే అప్రాక్సిమేట్ గా ప్రయాణిస్తుంది. ఆల్రెడీ రాజమండ్రి వచ్చేటప్పటికి 200 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ ప్రయాణించింది.
నేను మిగతా కిలోమీటర్స్ ఈ ట్రైన్లో అయితే ప్రయాణిస్తాను. మన ట్రైన్ ఇలా బయటకు వచ్చేస్తుంది రాజమండ్రి స్టేషన్ నుంచి. ఈ ట్రైన్ వెళ్తుంది అనమాట రాజమండ్రి స్టేషన్కి. ఈ ట్రైన్ ఏంటంటే వీక్లీ ఎక్స్ప్రెస్ సాంత్రాగచ్చి చెన్నై. ఇప్పుడు చెన్నై నుంచి సాంత్రాగచ్చి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. మన సాఫ్రాన్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పాను కదా. రెగ్యులర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? రెగ్యులర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి 16 కోచ్లు ఉంటుందండి, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. దీనికి 8 కోచ్లు అంటే మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ అందులోనూ ఇది రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్. రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే సేమ్ రూట్ లో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉండి అదే రూట్ లో ఇంకొక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది అనుకోండి, దాన్ని రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటారు. మనం ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. వ్యూ చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ 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 గోదావరి. మనం ప్రస్తుతం ఉన్నది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పైన. మనకు ఎదురుకుండా కనిపిస్తుంది ఏంటో తెలుసా? ఒకటి ఆర్చ్ బ్రిడ్జ్, ఇంకొకటి హ్యావ్లాక్ బ్రిడ్జ్. నాది వచ్చేసి ఈసారి విండో సీట్ రాలేదు, చివరి సీట్ వచ్చింది. నా ట్రైన్ టికెట్ లో ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాను. మరి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, ఎలా ఉందో ఏంటో అనేది. గైస్ చెప్పాను కదా, ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్, 100% ఆక్యుపెన్సీ, 100% ఆక్యుపెన్సీ. నాకు అర్థం కానిది ఏంటంటే ఈ మినీ వందే భారత్ ఎందుకు వేసారో కానీ 16 కోచెస్ వందే భారత్ వేసుండే మటుకు సూపర్ హిట్. నాకు తెలిసి 1 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు అనుకున్నాను, 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చారు. చాలా రోజులు అయిపోయింది కదా వందే భారత్లో ప్రయాణించి, ఐ మీన్ కమర్షియల్ జర్నీస్ కండి. వందే భారత్ లాంచెస్కి అయితే 1 లీటర్ వాటర్ బాటిల్ పక్కా ఇస్తారు. సో ఇదొక థింగ్ నేను నోట్ చేసుకోవాలి, 1/2 లీటర్ వాటర్ బాటిల్. మన ట్రైన్ ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్, అరే సిగ్నల్ పోయింది. ఆల్మోస్ట్ 129 km/h క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేశారు. స్లో అయింది ఇప్పుడే, మళ్ళీ స్లో అవుతుంది. నిడదవోలు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం, నిడదవోలు జంక్షన్. ఇప్పుడే నాకు నా స్నాక్స్ అయితే ఇచ్చారు. సో మిక్చర్, క్యారమెల్ పాప్కార్న్, ఒక జ్యూస్, సమోసానా కచోరియా? సమోసా ఉంది, కచోరీ ఉన్నట్టుంది, 2 ఉన్నట్టున్నాయి. లెట్ us see. ఓన్లీ సమోసా. స్పీడ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. టాప్ స్పీడ్కి రీచ్ అయినట్టున్నాం. ఏంటో ఈరోజు జీపీఎస్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. ప్రతిరోజు ఆన్ చేయగానే టక్మని చూపించేది. ఎస్ 106 అనా? నేను ఇంకా 120+ వెళ్ళిపోతుందేమో అనుకున్నా. గోవా జ్యూస్ అయితే ఇచ్చారు, నాకు ఇష్టం గోవా జ్యూస్. మసాలా చాయ్ 3-in-1 ఇన్స్టెంట్ ప్యాక్. అది మ్యాటర్. 2 సమోసాలు, ఇందులో ఒక సమోసా ఒకటి చేతిలో ఉంది కదా, ఇందులో ఇంకోటి ఉంది. మిక్చర్ ప్యాకెట్ని ఎక్స్చేంజ్ చేసి పాప్కార్న్ తీసుకున్నా. సో 2 పాప్కార్న్లు. సమోసా అయితే టేస్ట్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. తాడేపల్లిగూడెం స్టేషన్లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ని అయితే ఓవర్టేక్ కొట్టాం. రాజమండ్రిలో బయలుదేరాక మన ట్రైన్ నాన్ స్టాప్ అనమాట, విజయవాడ దాకా ఎక్కడ ఆగదు. అన్నట్టు మన ట్రైన్కి ఎన్ని స్టేషన్స్లో స్టాప్ ఉంటుందో చెప్పలేదు కదా. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 7 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసేసామనుకోండి 5 రైల్వే స్టేషన్లో ఆగుద్ది అనమాట. అంటే 5 హాల్ట్లు ఉంటాయి మనకి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్లే వరకు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వరకు మొత్తం 2 రాష్ట్రాలను అయితే టచ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుంది, తెలంగాణలో అయితే ముగుస్తుంది అనమాట మన ప్రయాణం. స్టాప్స్ గురించి చూసుకుంటే విశాఖపట్నంలో బయలుదేరాక సామర్లకోట తర్వాత రాజమండ్రి తర్వాత విజయవాడ తర్వాత ఖమ్మం తర్వాత వరంగల్ తర్వాత సికింద్రాబాద్. ఇందులో 3 స్టాపులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, 2 స్టాపులు తెలంగాణలో ఉంటాయి. తిన్న స్నాక్ అయితే బాగానే ఉంది గైస్. ఒక అప్డేట్, ఇప్పుడు ఫస్ట్లో మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చేవారు కదా, ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి 8 కోచ్లు అని చెప్పాను కదా, 7 కోచ్లు చైర్ కార్ ఉంటాయి, 1 కోచ్ వచ్చి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. గైస్ ఆల్మోస్ట్ అన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎమ్యూనిటీస్ అనేది సేమ్ ఉంటాయి కదా, అందుకే నేను పర్టికులర్గా ప్రతి ఎమ్యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యట్లేదు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ కొడుతున్నాం మనం. ఏ స్టేషన్ ఇది? పోళ్ళ భీమడోల్ స్టేషన్లో ఓవర్టేక్ కొట్టాం మనం. సన్సెట్ అయితే అవుతుంది కానీ మనకైతే సన్ కనిపించట్లేదు, అటు సైడ్గా ఉంది. స్పీడ్ బీస్ట్ తెలుసా, అసలు ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు కొడుతున్నారు. అంతేలేండి, దగ్గర 170 కిలోమీటర్లు వితౌట్ స్టాప్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. టు బి ఫ్రాంక్లీ మాట్లాడాలంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏది రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే భారత్ ఎక్స్ప్రెస్గా 16 కోచ్లు ఇచ్చుంటే ఇంకా బాగుండేది తెలుసా. ఇప్పటికే 120% ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్టు ఉంది.
ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ ఖాళీ లేదు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే సామర్లకోటలో 2 నిమిషాలు ఆగుద్ది, రాజమండ్రిలో 2 నిమిషాలు ఆగుద్ది, విజయవాడ జంక్షన్లో 5 నిమిషాలు అయితే ఆగుద్ది. ఎందుకంటే ట్రైన్ డైరెక్షన్ చేంజ్ అయితే అవ్వద్ది కదా టువర్డ్స్ సికింద్రాబాద్ సైడ్. ఒక 5 మినిట్స్ అయితే ఆగుద్ది. ఖమ్మంలో 1 నిమిషం ఆగుద్ది, వరంగల్లో 1 నిమిషం ఆగుద్ది. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, జనవరి 2024. 78 సీట్ గైస్. ఇక్కడ కూడా ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అయింది చెప్పండి నా కామెంట్స్లో. జనరల్గా ప్రతి వందే భారత్కి చెప్తా ఉంటాను ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది అని. ఏం మిస్ అవుతున్నారు మీరు గైస్? మనం అయితే ఏలూరు రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. తెలుసు కదా మన వందే భారత్ ఎక్స్ప్రెస్కి రాజమండ్రిలో బయలుదేరాక విజయవాడ దాకా స్టాప్ ఉండదని చెప్పి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ చూసుకుంటే ఫుల్ రెనోవేషన్ అయితే జరుగుతుంది. ఏలూరు రైల్వే స్టేషన్ కూడా రెనోవేట్ అయితే అయిపోద్ది. నా స్పీడోమీటర్కి ఏదో ప్రాబ్లం అయినట్టుంది. జీపీఎస్ క్యాచ్ చేయట్లేదు. మేబీ యాప్ని ఏదైనా అప్డేట్ చేయాలనుకోండి. చూసారా ఎలా మారిపోతుందో? 125 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్లో జీపీఎస్ కట్ అయిపోయింది. ఈ రోజు దాకా అరే 140 వెళ్దే ఏదో అయ్యింది. నా జీపీఎస్ స్పీడోమీటర్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఏదో అయ్యింది. మన నెక్స్ట్ స్టాప్ విజయవాడ కదా. విజయవాడ ఎన్నింటికి వెళ్తున్నాం చూడండి. 6:43కి అయితే వెళ్తున్నాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 6:40కి వెళ్ళాలి. లేట్ అయింది కదా రాజమండ్రి వచ్చేటప్పటికి. ఆ లేట్ అంతా కవర్ చేసినట్టే. ఇంకా 6:40 అయితే అవ్వబోతుంది. మనం విజయవాడకి చాలా దగ్గరలో ఉన్నాం. విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వెళ్తుంది. చాలా మంది అయితే విజయవాడలో డీబోర్డ్ అవుతున్నారు. మరి క్రౌడ్ పుల్లింగ్ ఎలా ఉంటుందో చూడాలి. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు విజయవాడ జంక్షన్. సో జాయినింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ప్రస్తుతం టైం అయితే 6:46. ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అయితే అవుతాం. మనం టువర్డ్స్ విజయవాడ వచ్చాం కదా. ఇప్పుడు విజయవాడ నుంచి సికింద్రాబాద్ సైడ్ అయితే వెళ్తాం. మరి విజయవాడలో అన్ని జాయినింగ్స్ అయితే అవ్వలేదు. మా కోచ్లో బాగానే ఖాళీలు ఉన్నాయి. ఇంకా డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. విజయవాడ జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరిపోతున్నాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాల దాకా వేడైతే అవుతుంది. విజయవాడ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది గైస్. విజయవాడ దాటిందంటే మన ట్రైన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోద్ది. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటిదాకా మనం 349 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. అంటే విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు. విజయవాడలో బయలుదేరిపోయాం కదా. నెక్స్ట్ స్టాప్ ఖమ్మం. ఖమ్మం తెలుసు కదా తెలంగాణలోకి అయితే వస్తుంది. ఖమ్మం అంటే తెలుసు కదా తెలంగాణలోకి అయితే వస్తుంది. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ అయితే వచ్చాం మనం. ఇప్పుడే మధ్యరా స్టేషన్ని స్కిప్ చేసాం. మాదే డిన్నర్ రెడీ చేస్తున్నారు అనమాట ఒక్కొక్కరికి ఇవ్వడానికి. 8:05 అయితే అయ్యింది. ఖమ్మం ఇంకా రాలేదు. నా డిన్నర్ అయితే వచ్చింది. డిన్నర్లో దాల్, పన్నీర్ కర్రీ, వైట్ రైస్, కర్డ్, వెజ్ డ్రై కర్రీ అంట. ఇది ఈరోజు డిన్నర్. టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాను. రోటీ కూడా ఇచ్చారు. హ్యాండ్ శానిటైజర్, పికిల్, సాల్ట్, దొండకాయ ఫ్రై, పాలకూర పప్పు, పన్నీర్ కర్రీ. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే పప్పు చాలా బాగుంది. పన్నీర్ కర్రీ బిలో యావరేజ్. నేను డిన్నర్ చేసే టైంలో ఖమ్మం స్టేషన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఖమ్మం స్టేషన్ వచ్చేటప్పటికి మనం 5 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. సేమ్ 5 నిమిషాలు డిలేలో అయితే మన జర్నీ అయితే కొనసాగుతుంది. ఫ్రాంక్గా మాట్లాడాలంటే డిన్నర్ ఊహించిన దానికన్నా చాలా బాగుందని చెప్తాను. నేను ఈ మధ్య చాలా ట్రైన్స్లో తిన్నాను కదా. ఆ ట్రైన్స్తో పోల్చుకుంటే ఇక్కడ ఈరోజు చేసిన డిన్నర్ వర్త్. ముఖ్యంగా టేస్ట్ అనమాట. పప్పు టేస్ట్ బాగుంది, ఫ్రై టేస్ట్ బాగుంది, జీరా రైస్ కూడా బాగుంది. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా. వారానికి 6 రోజుల మట్టుకే ఉంటుంది అనమాట. ప్రతి లక్షవారం ఈ సర్వీస్ అయితే ఉండదు. ఏది మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్, రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్. అదే మన మెయిన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకోండి, ఆదివారం సర్వీస్ అయితే ఉండదు. అది కూడా వారానికి 6 రోజులే. చూసారా వర్షం బయట. ఖమ్మం దాటేగా వరంగల్గా ఆన్ ద వేలో ఉన్నాం. వర్షం ఈ ఎండాకాలంలో వర్షం ఏంటో ఏ రేంజ్లో పడుతుందో చూడండి. వర్షం బయట కనిపించిందా? ఇప్పుడే మన ట్రైన్ వరంగల్కి అయితే వచ్చింది. 9:20కి అయితే వచ్చాం వరంగల్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్లో ఉన్నాం అప్రాక్సిమేట్గా. వరంగల్లో బయలుదేరాక ఇంకా డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళిపోయేది మనం. గైస్ ప్రస్తుతం టైం అయితే చూడండి 11:10 అయింది.
గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 11:20 అయితే రావాలి. మనం గివెన్ టైం కన్నా అర్లీగానే వచ్చాం. గైస్ జర్నీ గురించి ఏం చెప్పను, 5ంటికి ఎక్కాను, బై 11:10 ఐఎమ్ అట్ సికింద్రాబాద్. ఎగ్జాక్ట్లీ 6 అవర్స్లో నేను హైదరాబాద్లో ఉన్నానండి, రాజమండ్రిలో ఎక్కితే. ఇంకేం కావాలి చెప్పండి నాకు. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలాగ అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్.